నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎంటీవీ టు ది పాయింట్. నేను శారద. ఇంటిని వాస్తు ప్రకారం కట్టుకుంటాం, అయినా కొందరిని గ్రహ దోషాలు పట్టి పీడిస్తాయి. అలాగే ఆ ఇంట్లో ఉండే వారికి ఆర్థిక సమస్యలు వేధిస్తాయి. హిందూ పురాణాల ప్రకారం వీటిని పాటిస్తే వాస్తు దోషాలు తొలగించుకోవచ్చు. కర్పూరంతో వాస్తు దోష నివారణ ఎలా చేసుకోవచ్చో ఇక్కడ తెలుసుకుందాం. ఇల్లును వాస్తు ప్రకారం నిర్మించుకుంటాం. వంటగది, బెడ్రూమ్, టాయిలెట్, కిచెన్, హాల్ వంటివి వాస్తు ప్రకారం సరైన దిశలో ఉంచుతారు. అయితే ఇంటి వంటగదిలో కర్పూరం కాల్చడం వల్ల ఆ ఇంటికి ఏమైనా దోషాలు ఉంటే తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు. ఇల్లు అందరికీ స్వర్గం లాంటిది. ఇంట్లో వాస్తు దోషం ఉంటే నరకయాతన అనుభవిస్తారు చాలామంది. అయితే సాధారణంగా వంటగదిలో మనకి నచ్చిన వంట చేస్తాము, కానీ ఇంటి వాస్తు కూడా వంటగదిపై ఆధారపడి ఉంటుంది. రాత్రి పడుకునేటప్పుడు వంటగదిలో కర్పూరాన్ని కాల్చడం వల్ల పేదరికం నుండి బయటపడవచ్చట. అయితే వంటగదిలో కర్పూరాన్ని కాల్చడం వల్ల మీ ఇంటిని సానుకూల శక్తి వస్తుంది. అంతేకాకుండా వంటగదిలో కర్పూరాన్ని కాల్చే ముందు ఇంటి వంటగదిలోని వంట పాత్రలను రాత్రిపూట మంచిగా కడగాలి. తర్వాత వంటగదిలో కర్పూరాన్ని వెలిగించాలి. దీంతో కుటుంబ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడవచ్చు. వాస్తు దోషం ఉన్న ఇంటి ఆరోగ్య పరిస్థితి కూడా బాగోదు, కానీ వీరికి తరచుగా అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఈ కర్పూరం రెమెడీగా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.